దిగులు పడమాకు. ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు బాధపడతా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు గారుస్తూ ఉన్నావు? మనుషుల వైపు ఎందుకు చూస్తూ ఉన్నావు? మనుషులు నిన్ను చీగొడతారు. నీ దగ్గర డబ్బు ఉందంటే మనుషులు వస్తారు. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా? మనుషులు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, అందరు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నీ దగ్గర ఏమీ ఉన్నా లేకున్నా, నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకున్నా, నీ దగ్గర ధనం ఉన్నా లేకున్నా, నీ దగ్గర అందచందాలు ఉన్నా లేకున్నా, యేసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. ఇదిగో ఈరోజు డబ్బు ఉంటే మనుషులు ఎలాగ నిన్ను ప్రేమిస్తారో నీకు తెలుసు. డబ్బు లేకపోతే మనుషులు ఎలాగ నిన్ను నిందిస్తారో, నిన్ను అవమానపరుస్తారో, నిన్ను గేలి చేస్తారో నీకు తెలుసు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదండి. ఆయనకు మొదటగా కుల మత భేదాలు లేవు. రెండవదిగా అందచందాలతో ఆయనకు పని లేదు. జ్ఞానముతో తెలివితేటలతో ఆయనకు పని లేదు. నువ్వు వెర్రివాడివా జ్ఞానవంతుడివా అనేది ఆయన చూడ్డు. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు కావాలి, నువ్వు కావాలి. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఇక అంతే. నువ్వెవరి సొత్తువి? యేసయ్య సొత్తువి. నేను ఎలాగ పైకి లేపాలో తెలుసు ఆయనకి. నువ్వు కింది స్థాయిలో ఉన్నావు కదా. మనం చూస్తే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును యేసయ్య సింహాసనం ఎక్కిచ్చేశాడు. చేపలు పట్టే పేతురుని మనుషులను బట్టే జాలరుగా చేసేసాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చడానికి యేసయ్యకు ఒక్క దినము, ఒక్క క్షణము చాలు. నిన్ను ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లే దేవుడు, నిన్ను గొప్పగా వాడుకొనగలిగిన సత్తా ఉన్న దేవుడు. యేసయ్య నీ కోసం చనిపోయాడు కాబట్టి యేసయ్య కొరకు నీవు జీవించడం ప్రారంభించు. ఊరికే చనిపోతాను, ఇక నా జీవితం అయిపోయింది అని అనుకో మాకు. చచ్చిపోతే లాభమేం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటే పరలోక రాజ్యం పోతాం అనుకుంటే అది అస్సలు కుదరదు. ఆత్మహత్యలు చేసుకుంటే నరకానికే పోయేది. నువ్వు బ్రతకాలి, యేసయ్య కొరకు బ్రతకాలి. ఎందుకంటే యేసయ్య నీ కోసం చనిపోయాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకుతువుగాక.